స్తుతి చేయలేరు. ఎవరు దేవుని స్తుతిస్తారంటే దేవుణ్ణి ప్రేమించే వారు స్తుతిస్తారు. ఇప్పుడు మనుషులంటే మనకు ప్రేమ కలుగుతుంది, కానీ దేవుడంటే ఎలా ప్రేమ కలుగుతుంది? దేవుడంటే నీకు ఎలా ప్రేమ కలుగుతుంది అని అంటే కనుక దేవుని వాక్యమును ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యము చదివినప్పుడు అందులో ఆయన మనస్సు ఉంటుంది. ఏముంటది? ఎప్పుడు మీరు ఒకళ్ళని ప్రేమించగలరు, ఒకళ్ళని అర్థం చేసుకోగలరు, ఒకళ్ళని ఎక్కువగా హత్తుకోగలరు తెలుసా? వాళ్ళతో ఎక్కువ సమయం కూర్చుని గడిపినప్పుడు. సహజంగా కొందరు స్నేహాలు కొన్ని ఏళ్ల తరబడి చేస్తారు, కానీ ఏదో ఒక రోజు ఒక నెల వాళ్ళు కొంత దగ్గరగా గడిపిన తర్వాత వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పటిదాకా ఏదో ఒకే ఆఫీస్లో చేసిన, ఒకే పని స్థలాల్లో చేసిన అంతగా వారిలో స్పందన ఉండదు. కానీ ఏదో ఒక ట్రావెల్లో ఒక డే ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆమెతో ఈమెతో ఆమె బాగా మాట్లాడుకున్న తర్వాత వారు బహులోతైన స్నేహితులు అవుతారు. ఎప్పుడు? ఈమె ఏమిటో ఆమెకు తెలిసినప్పుడు, ఆమె ఏమిటో ఈమెకి తెలిసినప్పుడు. ఫేస్ రీడింగ్ అంటారు. సహజంగా మొహాన్ని చూసి ఒక అంచనా వేస్తాం. వాళ్ళు మొహం ఫస్ట్ పరిచయం ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ మొహాన్ని బట్టి, వారి నవ్వును బట్టి గర్వమనో, దీనురాలనో, మంచాడనో, చెడ్డోడనో ఒక ఫిక్స్ అయిపోతాం కదా. తర్వాత వాళ్ళు మాట్లాడాక ఒకటి ఫిక్స్ అవుతాం, వాళ్ళు మాట్లాడాక మరొకటి ఫిక్స్ అవుతాం. నేను అనుకున్నట్టు కాదే, ఇతను మంచోడే, ఇతను నేను అనుకున్నంత మంచోడు కానీ నేను చెడ్డోడే అని మరొకటి ఫిక్స్ అవుతాం. మరలా వారి జీవితంలో ఉన్న లోటుపాటులు లోతుగా ఎరిగి వాళ్ళతో సహవాసం చేసిన తర్వాత నిజంగా వాళ్ళేంటో తెలుసుకున్నాక వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతాం. ఏం చేస్తాము? ప్రేమించడం. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి చదివితే ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎంతసేపు చదవాలి అని లెక్కలేసి కాదు, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఏం రాశాడు, ఎందుకు రాశాడు, ఏం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అలా వాక్యము చదవడం మొదలు పెడతారో దేవుడి ప్రేమ మీపై ఎంత ఉందో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తాడు అని అంటే వాక్యాలు చదివేటప్పుడు మొదట అంటాడు కదా, వీరంటే దుర్మార్గులు లేరు, అద్భుతాలు, ప్రేమ, ఆశ్చర్యాలు చేసి నేను ఐగుప్తు దేశంలో నుంచి, వినండి, ఐగుప్తు దేశంలో నుంచి, ఆ యొక్క ఫరో యొక్క చేతిలో నుంచి, కఠినమైన బాధలలో నుంచి, శత్రు సమూహంలోంచి, బానిస కన్నా దారుణంగా బ్రతికే ఉనికి లేని బ్రతుకులోంచి నేను బయటికి తీసుకొస్తే వీళ్ళు నా మోషే కొండెక్కి ఆరాధిస్తున్నాడు, కొంచెం ఆలస్యం కదా అయింది కదా అని చెప్పి దూడకు నా పేరు పెట్టారు. ఏంటి? మా దూడ దేవుడు ఐగుప్తు నుంచి తెచ్చాడు, ఈ దూడ దేవుడే మమ్మల్ని పోషించి కాపాడాడు, దూడ దేవుడికి స్తోత్రం కలుగును గాక అన్నారు. గుండె పగిలిద్దా పగలదా దేవుడికి? అయినా సరే వారిని ప్రేమించి క్షమించి అరణ్యంలో 40 ఏళ్లలోనంట ఆకాశం నుంచి మన్నా పంపించాడట. భూమి మీద చేసినయే ఆయన ఎక్కువ. ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రోజు తిన్నా సరే మన లైఫ్ సరిపోదు. ఒక్కొక్క ఫ్రూట్ అయ్యని విని అందరు నీకెళ్ళి చూస్తున్నారు, నువ్వు గమ్మున కూర్చో. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చేయట్లేదు, వేడెక్కిందంట, దాన్ని తీస్తున్నారు కాబట్టి మీరు నా వైపు చూసారు. హల్లెలూయా. ఏంటంట? అరణ్యంలో పర్ డేకి ఒక ఫ్రూట్ టేస్ట్ చేసినా మన లైఫ్ అంతా తిన్నా కూడా ఇంకా మిగులుతాయి టేస్ట్ చేయాల్సిన ఫ్రూట్స్. అన్ని రకాలుగా దేవుడు ఈ భూమిని సృష్టించితే అవన్నీ వదిలేసి మళ్ళా ఎక్కడి నుంచి పెడుతున్నాడంటే ఆకాశము నుంచి మన్నాను పెడుతున్నాడు. అంటే మళ్ళీ కొత్త టేస్ట్, భూమి మీదది కాక. ఎంత ప్రేమించాడండి. మాంసం అడిగితే ఒక గాలి పంపి పూరెడని తీసుకొచ్చాడట. వెలుగు కావాలంటే సూర్యుడిని చేశాడు కదా, కాదు నేనే అగ్ని స్తంభంగా దిగొస్తానన్నాడట. అగ్ని స్తంభం సూర్యుడిని చేశాడు కదా, కానీ ఇదిగో నేనే మేఘ స్తంభం, నేనే అగ్ని స్తంభం అని లోకానికి ఆయన సూర్యుడేమో గానీ నా ప్రజలకు నేనే సూర్యుడిని, నా ప్రజలకు నేనే చల్లదనాన్ని ఇచ్చే మేఘాన్ని, చంద్రుణ్ణి అని ఆయనే ఆ రూపంలోకి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మధ్యకు తేళ్లు గాని పాములు గాని ఏ మృగములు హాని చేయకుండా ప్రతి రాత్రి కంటికి రెప్ప వేయకుండా
కాపాడాడంట. హల్లెలూయా. ఇంతే చాలదా అంటే వాళ్ళ చెప్పు పాతగిల్లలేదంట, బట్టలు పాతగిల్లలేదంట, చెప్పులు అరిగిపోలేదట. ఎంత అద్భుతంగా మనకు తెలుసు. ఇక్కడ క్వారీ ప్రాంతం ఉంది కదా, చీమకుర్తి సైడ్ ఖమ్మం పాడేళ్ళు వచ్చినప్పుడు చూడాలి, మొహానికి పౌడర్ పూసుకోవక్కర్లా, అదే